గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తూ ఉపాధి హామీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు చర్చ జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉపాధి గురించి. ఉపాధి హామీ పథకానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది మా సీతక్క గారు చెప్తారు, దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. మీరా సార్ మాట్లాడేది? జాతీయ ఉపాధి హామీ గురించి వారా సార్ మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ఎత్తున చరిత్రలో మొత్తం ప్రపంచ స్థాయిలోనే లేని విధంగా ఒక పథకాన్ని, చట్టబద్ధంగా పథకాన్ని తీసుకొస్తే మహాత్మా గాంధీ లాంటి మనం ఎవరి కిందనైతే మనం ఈరోజు శాసనసభ ప్రాంగణం ఉందో అక్కడ ఆయన పేరు తీసేసిన అధ్యక్ష. మీనింగ్ ఉందా అధ్యక్ష? వారంతా సీతక్క గారు చెప్తారు. దాన్ని తూట్లు పడితే కార్యక్రమం చేసి వీరు గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా ప్రజానికానికి విలీనం కాబడ్డ ఈ గ్రామాలకు సంబంధించిన వారికి ఉపాధి ఏ విధంగా పెంచాలి, దానికి ఏం చేస్తా ఉన్నాం? వారిలో నైపుణ్యం పెంచడానికి, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పన చేయడానికి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, చాలా పవర్ఫుల్ లీడర్ అధ్యక్ష బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు. అక్కడ వారు మోడీ గారికి, అమిత్ షా గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఏ విధంగానైతే కన్విక్షన్ తో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చామో అర్బన్ ప్రాంతానికి కూడా ఉపాధి హామీ పథకం తెమ్మని అంటున్నాం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం మేము కూడా తోడ్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోజు మేము కూడా ఎందుకంటే వారు చెప్తే అక్కడ వినే కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి వారిని కూడా దీని గురించి కూడా ప్రస్తావన చేయండి.